చెప్పండి సార్. గుంటూరు, ప్రకాశం, కర్నూలు ఈ 5 జిల్లాల్లో నల్లబర్లి పొగాకును చాలా ఎక్కువగా సాగు చేశారు. ఏ పంటలో కూడా సరైనటువంటి మిగులు లాభం రాకపోవడంతో ఈ బర్లీ వైపు రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. గత సంవత్సరం 15,000, 18,000, 20,000 దాకా వెళ్ళినటువంటిది ఈ రోజున 3,000, 4,000, 5,000 ఎంత కలిపితే అంత తక్కువ రేటుకి కొంటున్నారు. అది కూడా అఫిషియల్గా కాకుండా దళారీలని బ్రోకర్ని పెట్టి గ్రామాల్లో కొంటున్నారు. దీనివల్ల చాలా చిన్న రైతులు అప్పులు తక్కువ చేసి బంగారం పొదుపు పెట్టి చాలా కష్టమైన పరిస్థితుల్లో కూలీ రేట్లు పెరిగినాయి, అట్లానే ఎరువుల రేటు పెరిగింది, కౌలు రేటు పెరిగింది. ఇవన్నీ పెరిగినటువంటి సందర్భంలో కష్టంగా మన పొగాకును సాగు చేస్తే దాన్ని రేటు లేకుండా చేశారు. దీనివల్ల చిన్న రైతులు చాలా అన్యాయం అయిపోతారు. ఆల్రెడీ ఆత్మహత్యల పరంపర మొదలైంది. దీన్ని ఆపాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. టొబాకో కంపెనీలన్నీ కూడా ఇప్పటిదాకా విపరీతమైన లాభాలు తిన్నారు. ఈ సంవత్సరం కొద్దిగా అటైనా ఇటైనా ఖచ్చితంగా లాభాలు వస్తాయి. సిగరెట్ రేటు తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. అయినా కానీ వాళ్ళు ఈ రేటుని తగ్గిస్తున్నారు. అట్లా కాకుండా గత సంవత్సరం కొన్నటువంటి 15,000 రేటుకి తక్కువకుండా కొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సాధించడం కోసం 27వ తారీఖు ఇక్కడ ఐటీసీ కంపెనీ ఉంది చిలకలూరిపేటలో. ఐటీసీ కంపెనీ ఎదురుగా రైతులు దీక్ష చేయబోతున్నారు. ఐటీసీ కంపెనీ ఎదురుగా ఎందుకనంటే పొగాకు ఇండస్ట్రీకి మొత్తం పొగాకు పరిశ్రమకే ఒక లీడర్గా ఉంది, చాలా గుర్తింపు పొందినటువంటి సంస్థగా ఉంది. దాని అర్థం పెద్ద కంపెనీలు కాదని కాదు. జీపీఐ కానీ, ఎలియన్స్ కానీ, ఎంఎల్ కానీ అట్లా అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటి ఏదో ఒక కంపెనీ దగ్గర చేయాలి కాబట్టి ఐటీసీ కంపెనీ చిల్లూరుపేటలో సెంట్రల్లో ఉంది కాబట్టి ఐటీసీ కంపెనీ దగ్గర 27 ఉదయం 10 గంటలకి ఈ బర్లీ రైతులందరూ కూడా రావాలని, జయప్రదం చేయాలని చిల్లూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, మామూలుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ నిరసన దీక్షని జయప్రదం చేయాలని చెప్పి చిల్లూరుపేట ప్రజానీకాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.